వెల్కమ్ టు లైఫ్ లైన్. ఎక్కువ దూరం నడవలేకపోతున్నారా? మోకాలు నొప్పి బాధిస్తుందా? మోకాలు నొప్పి రోబోటిక్ సర్జరీపై శ్రీకర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అఖిల్ దాడి గారు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని డౌట్స్ తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మోకాలి మార్పిడి చేసిన ప్రముఖులలో ఈ డాక్టర్ గారు ఒకరు. అఖిల్ దాడి గారు మన టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీరు కూడా మోకాలు నొప్పి రోబోటిక్ సర్జరీ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ గారితో మాట్లాడడానికి టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. ఎస్ డాక్టర్ గారు, సాధారణ మోకాల్ మార్పిడికి అండ్ రోబోటిక్ మోకాల్ మార్పిడికి డిఫరెన్స్ ఏంటంటారు? ముఖ్యంగా మాట్లాడుకుంటే మీరు సౌత్ ఇండియాలోనే ఈ సర్జరీ చేసిన మొట్టమొదటి డాక్టర్ మీరే. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? సో 2001 నుంచి నీ రీప్లేస్మెంట్స్ నేను చేస్తున్నా సరే 2006లో ఈ కంప్యూటర్ నావిగేషన్ అనేది ఫస్ట్ టైం తెచ్చాం. దాని తర్వాత 2017లో సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం రోబోటిక్ తెచ్చాం. అయితే ఈ మూడిట్లో తేడా ఏంటంటే, నార్మల్గా నీ రీప్లేస్మెంట్ ఎంతో మనము కట్ చేసే మెషినరీ తోటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేస్తాం. దీంట్లో మనకి నీ రీప్లేస్మెంట్లో మనం సాధించాల్సిన ఒక యాంగిల్స్ కానీ, ఎంత కట్ చేయాలి, ఏ యాంగిల్లో కొత్త అమెరికన్ పెట్టాలి, ఇవన్నీ మనము అనుకుంటాం మనం కరెక్ట్ అనేది. కానీ మనకి ఖచ్చితంగా లెక్కల్లో చెప్పే ఒక మెషిన్ లేకపోవటంతో కంప్యూటర్ నావిగేషన్ని కనిపెట్టారు. కంప్యూటర్ నావిగేషను మనకున్న జీపీఎస్ లాంటిది. దారి ఎటు అంటే ఇంత యాంగిల్ తప్పు ఉంది, ఇంత కట్ చేయాలి అని చెప్పటమే కానీ కంప్యూటర్ నావిగేషను డ్రైవింగ్ చేయదు జీపీఎస్ లాగా. దాని నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేషన్ ఏమొచ్చిందంటే రోబోటిక్ సర్జరీ వచ్చింది. రోబోటిక్ సర్జరీ కంప్యూటర్ నావిగేషన్ లాగే ఈ ఎంత తేడా ఉంది, ఎంత యాంగిల్ కట్ చేయాలి, ఎంత ఎముక కట్ చేయాలి, ఇంకెంత దీన్ని సరి చేయాలి అనేది చెప్తూనే ఆ సరి చేయటం కూడా ఈ రోబోటిక్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది అమెరికాలో మన యూరోప్లో ఉన్న ఆటోమేటిక్ కార్ లాంటిది. అది ప్రాబ్లం కనిపెట్టి అదే సర్జరీ చేస్తుంది. ఎస్పెషలీ ఏదైతే మాకు కంటికి కనిపించదో 3-4 డిగ్రీల తేడా లాంటిది, 3-4 డిగ్రీలు మీరు కట్ చేయాలనేది మేము చూస్తేనేమో మాకు నీ రీప్లేస్మెంట్ ఇది బాగుంది అనిపిస్తుంది. కానీ ఆ యొక్క మెషిన్ అది రోబోటిక్గా నావిగేషన్ మీరు తేడా ఉందని చెప్పడం, రోబోటిక్ దాన్ని కరెక్ట్ చేయటం అనిపిస్తుంది. రోబోటిక్ సర్జరీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం బ్లడ్ లాసు నార్మల్ దానికన్నా తక్కువ. సో దీనివల్ల తొందరగా కోలుకోవటం, బాడీ కోలుకోవటం ఒక ఆపరేషన్ నుంచి అనేది జరుగుతుంది. మూడో మేజర్ థింగ్ మాకేం కనిపించిందంటే, తొందరగా రికవరీ అవటం వల్ల చాలామంది పేషెంట్లకి దీంతో రికవరీ తొందరగా అయ్యాము, ఆపరేషన్తో ఉన్న నొప్పి మాకు తక్కువ అనిపించింది. ఎందుకంటే రోబోటిక్ ఆర్మ్ అనేది సాతో మనం కట్ చేయకుండా రోబోటిక్ ఆర్మ్ ఆ ఎముకని వేరే టిష్యూని ముట్టుకోకుండా ఆపరేషన్ చేస్తుంది కాబట్టి, అంటే చుట్టుపక్కల ఉన్న కండను ముట్టుకోకుండా ఆపరేషన్ చేస్తుంది కాబట్టి ఆపరేషన్ తర్వాత నొప్పులు అత్యధికమైన పేషెంట్లలో రోబోటిక్ తోటి తక్కువ. దాదాపు ఇప్పటికీ ఒక 7-8 వేల సర్జరీలు గత 7 ఏళ్లలో మనము రోబోటిక్స్ తోటి చేయటం దాటాము. ఇది దీంట్లోనే ఒక రికార్డు. అలాగే ఆక్సినియం అనే ఒక ఏమారిక లోపలేసే ఒక ఇంప్లాంట్, సెరామిసైజ్డ్ ఇంప్లాంట్, ఎవరైతే మనము 30 ఏళ్ళు వస్తుంది సెరామిక్ ఆక్సినియం ఇంప్లాంట్, అలాగే ఎవరైతే మనము ఈ 30 ఇయర్స్ వచ్చే ఇంప్లాంట్ 60-65 ఇయర్స్ కన్నా చిన్నగా ఉన్న వాళ్ళకి తప్పకుండా వాడాలి ఎంత వీలవుతాయి అనేది. ఇది విత్ రోబోటిక్స్ వీఆర్ ద లీడింగ్, నాట్ మేబీ ఇన్ ఇండియా, ఆల్సో ఇన్ ద వరల్డ్ ఆల్సో. అలాగే ఇంకొక ఇంప్లాంట్ లోపలేసేది టైటానియం నైట్రేట్ అని చూడటానికి గోల్డ్లా ఉంటుంది. ఇలాగ టైటానియం నైట్రేట్ అనేది కొంచెం గోల్డ్ లాగా ఉంటుంది, గోల్డ్ ఏమి ఉండదు దాని లోపల. ఇది కూడా రోబోటిక్స్తో చేయటంలో చాలా పెద్ద వేలాది సంఖ్యలో నంబర్స్ చేయటం వల్ల కంట్రీలోనే వీఆర్ ఆన్ ద టాప్ టు డూ దిస్ విత్ రోబోటిక్స్. డాక్టర్ గారు, మరి హిప్ రిప్లేస్మెంట్ విషయానికి వచ్చేసరికి దీన్ని నావిగేషన్తో చేస్తారని విన్నాము. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? సో హిప్ రిప్లేస్మెంట్లో కూడా నీ రిప్లేస్మెంట్ అంత టెక్నాలజీ రోబోటిక్తో చేయాలి, నావిగేషన్తో చేయాలి అనే ఒక టెక్నాలజీ కనిపెట్టడం చాలా కష్టం. సో ఇప్పుడు రోబోటిక్స్ తోటి చేయటం చాలా సులభమైనా సరే హిప్ రీప్లేస్మెంట్లో నావిగేషన్తో ఇంకా సులభమైంది కాబట్టి మా దగ్గర వన్ ఆఫ్ ద ఫ్యూ సెంటర్స్ విచ్ హ్యావ్ హిప్ రీప్లేస్మెంట్, తుంటి మార్పిడిని నావిగేషన్తో చేసే ఒక సౌకర్యం ఉంది. మాకేం నచ్చిందంటే హిప్ రీప్లేస్మెంట్ నావిగేషన్ చేయటంతో హిప్ రీప్లేస్మెంట్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లము ఈ పెట్టిన కప్పు అండ్ స్టెమ్ము డిస్లొకేట్ అయిపోతాయా అనేది ఒకటి.
సో ఆ యొక్క యాంగిల్స్ కరెక్ట్గా నావిగేషన్ చెప్పటం, సో డిస్లొకేషన్ దాదాపు ఉండదు నావిగేషన్తో చేసినప్పుడు. రెండవది వచ్చేటప్పటికి లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ, అంటే హిప్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు కాలు కొంచెం పొట్టిగా అవటమైనా కొంచెం పొడుగు అవటమైనా జరుగుద్ది. కానీ నావిగేషన్ వాడటం వల్ల కరెక్ట్గా అది ఇంతకుముందు ఉన్న లెంత్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంతో రాబోతుందని, సో దరిదాపుల్లో సరిసమానత్వం, రెండు కాళ్ళల్లో సరిసమానత్వం తేవడానికి నావిగేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాదాపు 50% పైన హిప్ రీప్లేస్మెంట్ మేము నావిగేషన్ తోటి చేస్తున్నాం. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా ఎలాంటి పేషెంట్స్కి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ సజెస్ట్ చేస్తారు? ఎంతవరకు మెడిసిన్ ఇచ్చి ఆ తర్వాత సర్జరీకి వెళ్ళాలని చెప్తుంటారు? సో ఫస్ట్ మనం నీ రీప్లేస్మెంట్ అనేది పేషెంట్లే డాక్టర్లు అందరూ చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం. మనం ఎప్పుడు చెప్పేది బాగా అవసరమైతేనే చేయించుకోవాలి అనేది. సో ఎవరికి అవసరం అంటే మోకాళ్ళ నొప్పులు కనీసం కొన్ని నెలలుగా, మా ప్రకారం కనీసం 6 నెలలుగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అండ్ కనీసం ఒక 2-3 నెలలుగా తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఒక 10 నిమిషాలు ఇవి నిలబడినివ్వట్లేదు. టిపికల్గా మగవాళ్ళు అయినా బఫెట్లో నుంచొని తినటం అనేది చేయలేరు, ఆడవాళ్ళు ఒక 10 నిమిషాలు ఇంట్లో నడవటం చేయలేరు. అలాగే ఒక 1/2 కిలోమీటర్ నడవడానికి కష్టం, 1 కిలోమీటర్ నడిచే ప్రసక్తే లేదు. ఇంత నొప్పితో పాటు ఈ నొప్పులు ఇలా ఉండగా ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా పెద్ద మార్పు ఏం రావట్లేదు. కొంతమంది ఇంజెక్షన్లు, కొంతమంది ట్యాబ్లెట్లు అన్నీ వాడేశారు, ఒక ఫిజియోథెరపీ పథకాలు అన్నీ వాడారు, కానీ పెద్ద వాళ్ళకి మార్పు ఏం కనిపించని వాళ్ళలోనే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి. ఇప్పుడు రోబోటిక్స్ రావడంతో చాలా మటుకు మంది మమ్మల్ని రోబోటిక్స్ తోటే చేయమంటున్నారు. మేము 75-80 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏమంటే ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది లైఫ్ని పెంచే ఒక పద్ధతి, ఆ యొక్క ఎమారికా లైఫ్ని పెంచే పద్ధతి కాబట్టి 80 దాటిన తర్వాత అవసరం లేదని చెప్పినా సరే వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. సో సుమారు 70% మంది మా దగ్గర రోబోటిక్తో చేయడం అనేది జరుగుతుంది. ఒక 30% మందికి ఇప్పుడు కూడా మేము ఫోర్స్ చేస్తాం, ఎందుకంటే రోబోటిక్ సర్జరీతో కాస్ట్ ఇన్వాల్వ్ ఉంటుంది. కనీసం మీకు ఎడిషనల్గా ఒక 60-70 వేలు మినిమం మీ చేతి నుంచి పట్టడం అనేది జరుగుతుంది. సో అందరికీ అది సజెస్ట్ చేయము, బట్ స్టిల్ ఒక 60-70% మా దగ్గర రోబోటిక్తో చేయించుకుంటారు. కానీ 60 ఏళ్లకు 65 ఏళ్లకు తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రము తప్పకుండా వీలవుతే ఒక ఎక్కువ కాలం వచ్చే ఒక గోల్డ్ కానీ ఒక ఆక్సినియం కానీ ఇది వేయించుకోండి. అండ్ వీలవుతే కొంచెం కష్టపడైనా సరే మనీ వైజు దీంతో పాటు రోబోటిక్తో పాటు చేయించుకోండి అని చెప్తూ ఉంటాం. కొంతమందికి కొంచెం మనీ సార్ అటు ఇటు కాకుండా ఉన్నాము, రోబోటిక్ లాగానే చేయాలని ఉందంటే మా కొన్ని సెంటర్స్లో, అంటే మా ఎల్బీ నగర్ సెంటర్లో, మా కొంపల్లి సెంటర్లో, అలాగే మా మిగతా సెంటర్స్ అన్నింటిలో కూడా నావిగేషన్ కూడా ఉంది. సో కొంచెం అది ఖర్చు కొంచెం తక్కువ అవుద్ది, ఒక 30-40 వేలు అవుద్ది. ఎక్కడైతే 60-70 వేలు రోబోటిక్కి ఎక్స్ట్రాగా అవుతుందో ఒక నీ రీప్లేస్మెంట్ మీద, నావిగేషన్తో ఒక 30-40 వేలు ఎక్స్ట్రా అవుతుంది. సో ఎక్కడ టెక్నాలజీతో కాంప్రమైజ్ కాకుండా వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ రిజల్ట్స్. ఎస్ డాక్టర్ గారు, ఆక్సినం అన్నారు. అసలు ఆక్సినం ఇప్పుడు ఎలాంటి పేషెంట్స్లో ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వేసుకోవాల్సి వస్తుంది? లైక్ కొంతమందిలో కొంత అరుగుదల చూస్తుంటాం, కొంతమందిలో విపరీతంగా ఎక్కువగా అసలు నడవలేకపోతున్నాం, లేవలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం అని చెప్తుంటారు. కొంతమంది అసలు స్టెప్స్ ఎక్కలేరు, జర్నీ చేయాలన్నా విపరీతంగా ఇబ్బందులు పడుతుంటారు. అసలు ఎవరికి మీరు ఆక్సినం సజెస్ట్ చేస్తారు? సో వాళ్ళలో మీరు చెప్పినట్టు ఫస్ట్ బాగా ఇబ్బంది, అన్ని రకాలైన ఇబ్బంది ఉన్నవాళ్ళు, అది నుంచోవటం కావచ్చు, నడవటం కావచ్చు, అది మెట్లకి దిగటం కావచ్చు, వాళ్ళలో అన్ని ట్రై చేశారు, ఎక్స్రే బాగా అరిగిపోయింది, సరే మేము సజెస్ట్ చేస్తాం నీ రీప్లేస్మెంట్ అని వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత వాళ్ళ ఏజ్ 65 కన్నా తక్కువ ఉందంటే మాత్రం ఖచ్చితంగా, అంటే మేము 60 అంటాము, సరే కొంతమంది 65 వాళ్ళు అడుగుతారు, 60 కన్నా తక్కువ ఉంటే మాత్రం తప్పకుండా ఇంకొంచెం టైం తీసుకునైనా సరే, కొంచెం మనీ సర్దుకొనైనా సరే ఆక్సినియమే చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే ప్రపంచంలో ఒక 30 ఏళ్ళు వస్తుంది అనే టెస్ట్ అయిన ఏకైక జాయింట్ యుఎస్ఎఫ్డిఏ పొందిన ఏకైక నీ రీప్లేస్మెంట్ మెటీరియల్ ఆక్సినియం అనేది. అదొక సెరామిక్ మెటీరియల్ లాగా కొంచెం లైట్గా కూడా ఉంటుంది, ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది, కొంచెం లైటర్గా ఉంటుంది, సెరామిక్ కోటింగ్ ఉంటుంది దీనికి, జర్కోనియం కోటెడ్ విత్ విచ్ ఇస్ ఆక్సిడైజ్డ్, ఇస్ కాల్డ్ ఆక్సినియం. వీఆర్ వెరీ హ్యాపీ టు టెల్ అందరికీ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్స్ ఇన్ ద వరల్డ్ ఆక్సినియంలో చేయడానికి మేము ప్రసిద్ధి చెందున్నాం. డాక్టర్ గారు, మీ 24 ఇయర్స్ జర్నీలో ఎంతో మందికి మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసి చాలా నార్మల్గా లైఫ్ లీడ్ చేసేలా చేశారు. ఇప్పటి వరకు శ్రీకరలో మీరు ఎన్ని సర్జరీస్ చేశారు సార్? వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు? సో 24 ఇయర్స్ నుంచి నేను నీ రీప్లేస్మెంట్ 23-24 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు దాదాపు 25,000 మంది దాటుంటారు.
అండ్ ఈ 11 ఏళ్ళు మా శ్రీకర హాస్పిటల్ స్థాపించి, శ్రీకర హాస్పిటల్స్ ఇవాళ 8 బ్రాంచులు ఉన్నాయి. 11 ఏళ్ళలో మేము ఒక 12,000 కన్నా ఎక్కువే నీ రీప్లేస్మెంట్స్ చేసుంటాం. సుమారు ఒక 15,000 దగ్గరలో నీ రీప్లేస్మెంట్స్ చేసుంటాం. ఇందులో నేను ఇందాకే మీకు చెప్పాను, ఒక 7-8 వేలు నీ రీప్లేస్మెంట్లు మనము రోబోటిక్ తోటి చేయటం అనేది శ్రీకర హాస్పిటల్స్లోనే జరిగింది. అలాగే ఆక్సినియం కూడా ఈ పార్టీకి నేను 8-9 వేల మందికి అందులో ఆక్సినియం నీ రీప్లేస్మెంట్స్ ఒక 5-6 వేల మందికి ఒక గోల్డ్ లాగా చేయటం అనేది జరిగి ఉంటుంది. శ్రీకర హాస్పిటల్ స్థాపించిన తర్వాత కొన్ని రికార్డ్స్ 2014లో ఉమెన్స్ డే సందర్భంగా ఒక 3 రోజులు వరుసగా నీ రీప్లేస్మెంట్స్ చేయటంలో మొదటి రోజు 30, ఇంకో రోజు 10, ఇంకో రోజు 20, సుమారు ఒక 3 రోజుల్లో 60 మందికి ఒక స్పెషల్ కాస్టింగ్ తోటి 2014లో ఒక రికార్డ్ చేసాం. అలాగే 2022 మార్చ్లో మా గ్రూప్ అంతా కలిసి ఒక 420 నీ రీప్లేస్మెంట్లు చేశాము. ఈ రికార్డ్స్ అన్నీ కూడా సౌత్ ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనే చెప్పొచ్చు. ఇదంతా ప్రజలకి మేము ఇచ్చిన నమ్మకము, వాళ్ళకి మా మీద ఉన్న నమ్మకం. అండ్ చాలా క్లారిటీగా శ్రీకర మీద ఉన్న నమ్మకం ఏంటంటే, బాగా అవసరం అయితేనే నీ రీప్లేస్మెంట్ చేస్తాము, అవసరం లేని జస్ట్ బికాజ్ ఎక్స్రేలో ఏదో అరిగింది, మీకు నొప్పి ఒక నెల నుంచి వచ్చింది అలా అని కంగారు పడి మీకు ఆపరేషన్ చేయము. మీరు మా మనుషులే కాబట్టి మీ గురించి పూర్తిగా ఆలోచించి బాధ్యత మా మీద పెట్టుకొని మీకు బాగా అవసరం ఉందంటే నీ రీప్లేస్మెంట్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ 11 years సందర్భంగా హాస్పిటల్ స్థాపించి 11 years కంప్లీట్ అవుతున్న సందర్భంగా చాలామందికి పూర్ పీపుల్ కూడా హెల్ప్ చేస్తున్నట్టుగా, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి స్కీమ్స్ పెట్టి చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మీరు చేయూతనిస్తున్నారు. దీని గురించి చెప్పండి సార్. ఈ 11 years శ్రీకరాలో అంటే అందరికీ చేయలేము నీ రీప్లేస్మెంట్, ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ ఒక కాస్ట్లీ ఇది. కానీ మా కొన్ని సెంటర్స్లో నాతో పాటు నా కలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థోపెడిక్ కలీగ్స్, అవసరమైతే నేను కూడా ఇందులో పాల్గొని ఇప్పుడు మా అత్తాపూర్ బ్రాంచ్లో, మా కొంపల్లి బ్రాంచ్లో, మా వేరే బ్రాంచ్ల్లో అవసరమైన వాళ్ళకి ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కానీ ఆరోగ్యశ్రీ అనేది నీ రీప్లేస్మెంట్కి ఇవ్వలేదు, ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, బిలో పావర్టీ లైన్ ఉంది, వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆపరేషన్ చేద్దామనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే ఒక 140,000 నుంచి 160,000 మధ్య మా కలీగ్స్ శ్రీకర హాస్పిటల్లో ఇది ఒక సేవ వైపు చేస్తున్నారు. మేము కూడా మా తరపు నుంచి, మేనేజ్మెంట్ తరపు నుంచి కొంచెం వాళ్ళకి సాయం చేసి ప్రోత్సహిస్తున్నాం ఇవన్నీ చేయించుకోవడానికి. డాక్టర్ గారు, పిఆర్పి ఇంజెక్షన్ విషయానికి వస్తే ఆ ఇంజెక్షన్ అనేది మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో పిఆర్పి ఏమైందంటే బాగా అడ్వర్టైజ్ చేయటం వల్ల పిఆర్పి బాగా ఫేమస్ అయింది. మమ్మల్ని కూడా రోజు కనీసం 30% మంది మీరు పిఆర్పి ఇవ్వట్లేదా అనేది అడుగుతుంటారు. పిఆర్పితో ఇది నథింగ్ బట్ మన బ్లడ్ నుంచి బ్లడ్ తీసి దాంట్లో ప్లేట్లెట్ కణాలు ఒక చోటికి వచ్చి ఒక మెషిన్లో దాని ఇంజెక్షన్ మోకాల్లో ఇచ్చేయటం. దీంతో ఏంటంటే దాంట్లో ఏదైనా గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటే అదేమైనా గ్రోత్ చేస్తుందా, మళ్ళీ వెళ్ళిపోయిన కార్టిలేజ్ని, అరిగిపోయిన మృదులాస్తి మళ్ళీ తిరిగి వస్తుందా అనే హోప్ తోటి మేము కొన్నాళ్ళు ఇచ్చాం. మాకు రిజల్ట్స్ అటు ఇటుగా అనిపించినాయి. అలాగే ఎక్కడైతే ఇప్పించుకొని వస్తున్నారో వాళ్ళ రిజల్ట్స్ కూడా అటు ఇటుగా ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ అవటం వల్ల మేము ఆల్మోస్ట్ ఇవ్వటం బాగా తగ్గించాం, మానేసామన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే రిజల్ట్స్ వేరియబుల్ ఉన్నాయి. 50,000 మీతో ఒక కాలు గురించి పెట్టించుకున్న తర్వాత అది తగ్గుద్దా తగ్గదా, మేము ఒక్కొక్కసారి అస్సలు పనిచేయలేదనుకోండి, చాలామందిలో అస్సలు పనిచేయదు అది. సో మేము ఊరికి ఒక 50,000 మీ దగ్గర తీసుకుని మీకు ఎలాంటి న్యాయం చేయకుండా వదిలేస్తే మీ దగ్గర డబ్బు తీసుకుని వదిలేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో పిఆర్పి మీద జనాలకి మెల్లిగా నమ్మకం తగ్గుతుంది. సరే, ఎవరికైతే తక్కువ అరుగుదల ఉందో వాళ్ళు కొంచెం ట్రై చేయవచ్చు, వేరే మృదులాస్తి పెంచే మందులు గ్లూకోజమైన్ లాంటివి పనిచేయట్లేదంటే వాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ బాగా అరిగిపోయిన వాళ్ళు మాత్రం దయచేసి, అలాగే కీళ్ళవాతం ఉన్నవాళ్ళు పిఆర్పి తీసుకోకూడదు. చాలా క్లియారిటీగా ఎవరు పిఆర్పి తీసుకోకూడదు అనేది. స్టేజ్ 3 సివియర్ బాగా కుంటుతున్నారు, ఎప్పటి నుంచో నడవలేకపోతున్నారు, యాజ్ వెల్ యాజ్ స్టేజ్ 4 ఆర్థరైటిస్ అండ్ కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు పిఆర్పి తీసుకోకూడదు. డాక్టర్ గారు, చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత యాజ్ యూజువల్గా అడుగులు వేయలేము, కొంత క్రాస్ వేయాల్సి వస్తుంది, అడుగులో మార్పు వస్తుంది, నడకలో అంతా కొంత చేంజ్ అయితే కనిపిస్తుంది అని అంటుంటారు. ఇది నిజమేనా డాక్టర్ గారు, అపోహ మాత్రమేనా? దాదాపు అపోహ అనే చెప్పాలి. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్లో కాల్ స్ట్రైట్ అయిపోద్ది, పాతది ఎలా ఉందో అలా అయిపోద్ది, వంకరైన కాల్ స్ట్రైట్ అయిపోద్ది కాబట్టి మంచి నడక వస్తుంది. అయితే లేడీస్ కొంచెం అటు ఇటు స్వే అవుతారు, ఊగుతూ ఉంటారు నడిచేటప్పుడు. సో అది చూసి మీ నడక ఇంకా మారలేదు కదా అని జనాలు ఎవరో కమెంట్ చేసి డిస్కరేజ్ చేస్తుంటారు. సో అది నిజం కాదు. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ ఎంత నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నా మెట్లకి దిగటంలో ఎస్పెషలీ లేడీస్ వాళ్ళ
పెల్విక్ గర్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ పక్కన స్టేర్ హ్యాండిల్ పట్టుకొని ఎక్కి దిగాల్సింది. సో వాళ్ళని కూడా కొంతమంది డిస్కస్ చేస్తారు, అదేంటి ఆపరేషన్ అయిన తర్వాత కూడా మీరు పట్టుకొని నడుస్తున్నారు అనేది. డాక్టర్ గారు, జనరల్గా ఈ నీ సర్జరీస్ చేసే పేషెంట్స్లో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఈ నీ ప్రాబ్లమ్స్ వింటున్నారు సార్ మీరు? అలా అని ఏం లేదు. ఆ లైఫ్ స్టైల్లో చూసిందంటే మ్యాక్సిమం మాత్రం లేడీసే ఉన్నారు. ఇండియాలో 70% ఈ ప్రాబ్లం లేడీస్కే ఉంది. అది కూడా ఏజ్ బిలో 60 ఎక్కువ రావటం ఉంది. సో కొంతమందిలో లేడీస్లో ఎందుకు వస్తుందంటే ఇది ఎక్కువగా చిన్నగా మొదలైన నొప్పి ఉన్నా సరే వీళ్ళు కింద కూర్చోవటం ప్రతి పనికి, కూరగాయలు తరగటం కావచ్చు, అది పూజలు కావచ్చు, అది పెద్దోళ్ళ ముందు కిందే కూర్చోవాలనే దీంతో వాళ్ళకి 60 ఉన్నా సరే వాళ్ళ అత్తగారు మావగారు ముందు వాళ్ళు ఇంకా కింద కూర్చోవాలనే. సార్ జనరల్గా చెప్తుంటారు కింద కూర్చొని లేస్తే ఇట్స్ లైక్ ఎక్సర్సైజ్ మంచిది అని చెప్తుంటారు. లేదు, అసలు ఎక్సర్సైజ్ కాదు. ఎస్పెషల్లీ కొంచెం మోకాలు నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళు కింద కూర్చొని లేవడం అనేది ఎక్సర్సైజ్ కాదు. అలాగే మెట్లకి దిగటం కూడా ఎక్సర్సైజ్ కాదు. మంచి ఎక్సర్సైజెస్ వాకింగ్ యాజ్ వెల్ యాజ్ సైక్లింగ్. మీకు కొంచెం మోకాలు నొప్పులు మొదలవుతే సైక్లింగ్ అనేది ఒక మంచి ఎక్సర్సైజు. ఎవరికైతే వీలవుతే వాళ్ళు స్విమ్మింగ్ చేయడం అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. కానీ కింద కూర్చొని లేవటం అస్సలు మంచి ఎక్సర్సైజ్ కాదు. అండ్ ఇప్పటికి కూడా ఇండియన్ టాయిలెట్స్ వాడేవాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది. దీంతో కూడా బాగా ఇబ్బంది పడి మోకాలు అరుగుదల ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, నీ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్తో పాటుగా ఆర్థోస్కోపీ కూడా చేస్తారా? ఆర్థ్రోస్కోపీ ఒకప్పుడు 2 రకాలు. మెయిన్గా ఆర్థ్రోస్కోపీ ఎక్కువగా చేసేది దెబ్బ తగిలిన యంగర్ పీపుల్ కంటే 45-50 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎవరికైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళలో ఏసీఎల్ అనేది చెరగటం, లేకపోతే లోపల ఉన్న మెనిస్కస్ చెరిగితే వాళ్ళని ఆర్థ్రోస్కోపీ ద్వారా కరెక్ట్ చేయటం. ఇంకో లిగమెంట్ పీసీఎల్. ఇంకో రకమైన ఆర్థ్రోస్కోపీ ఏంటంటే మన మోకాల అరుగుదలలోనే స్టేజ్ 2-3 మధ్య ఉన్న వాళ్ళకి బాగా నొప్పి ఉంటే అది క్లీన్ చేస్తే ఆర్థ్రోస్కోపీ ద్వారా 1 ఇయర్ దాకా నొప్పి తక్కువ ఉంటుంది. కానీ ఈ ప్రొసీజర్ పిఆర్పి వచ్చిన తర్వాత, ఈ గ్లూకోజమైన్లు వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది చేయటం. డాక్టర్ గారు, శ్రీకర హాస్పిటల్లో ఇంకా ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి? సో శ్రీకర హాస్పిటల్స్ ఆర్థోపెడికే కాదు మల్టీ స్పెషాలిటీ అవ్వటము మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మా పేషెంట్కి హోల్సమ్గా విల్ బి ఏబుల్ టు ట్రీట్. మాకు మొట్టమొదటి మా పిల్లరు ఏంటంటే మాతో ఆర్థోపెడిక్స్తో పాటు ఐసీయూ అన్ని హాస్పిటల్స్లో ఐసీయూ ఇస్ వెల్ ఎక్విప్డ్. మాకు 7 హాస్పిటల్స్ హైదరాబాద్లోనే 6 క్యాత్ ల్యాబ్ ఉండటం విశేషం. అంటే కార్డియాలజీ సర్వీసెస్ పూర్తిగా ఉన్నాయి. మా 3 హాస్పిటల్స్లో యూరాలజీ విత్ లేజర్, యాజ్ వెల్ యాజ్ మా 3-4 హాస్పిటల్స్లో న్యూరో సర్జరీ మైక్రోస్కోప్తో చేసే, అంటే ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి. అలాగే ఎంఆర్ఐ కూడా మాకు మియాపూర్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టీసీలో ఇన్ హౌస్ ఉంటాం. సో ఒక కంప్లీట్ మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీగా శ్రీకరాన్ని డెవలప్ చేస్తున్నాం, ఇంకా చేయబోతున్నాము. మా మియాపూర్ హాస్పిటల్లో ఒక సిఏబీజీలు అంటే హార్ట్ ఆపరేషన్లు కూడా నెలకి ఒక 10-15 జరుగుతుంటాయి. మాకు ఇది కూడా ఫెదర్ ఇన్ అవర్ క్యాప్ అనొచ్చు. డాక్టర్ గారు, కొంతమందికి డౌట్స్ ఉంటాయి, లైక్ సర్జరీ చేయించుకుంటున్నాం, అది నార్మల్ అయితే ఏముంది, రోబోటిక్ అయితే ఏముంది అని ఆలోచిస్తుంటారు. నిజానికి నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఏం డిఫరెన్స్ గమనించవచ్చు అంటారు సార్? ఇమీడియట్గా ఒక పేషెంట్గా మీకు డిఫరెన్స్ తెలియకపోవచ్చు. అయితే రోబోటిక్ బాగా యాక్యురేట్గా చేస్తుంది, అది కొంచెం కరెక్ట్గా ఎక్కడైతే అవసరమో అక్కడే ఎముక తీస్తుంది కాబట్టి అనవసరమైన చోట్ల ముట్టుకోదు కాబట్టి కొంచెం పెయిన్ తక్కువ ఉంటుంది. బట్ లాంగ్ రన్ బేసిక్గా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చేస్తుంది. అంటే చిన్న తప్పు 3-4 డిగ్రీలు తప్పు కూడా చేయనివ్వట్లేదు కాబట్టి రోబోటిక్తో వచ్చే అడ్వాంటేజ్ మేము ఏం చూస్తున్నామంటే ఫ్యూచర్లో మీ మోకాలు 20 ఏళ్ళు 25 ఏళ్ళు రావాల్సింది మీ మోకాలు ఈ యాక్యురేట్గా చేయటం వల్ల, ఈ రోబోటిక్స్ వాడటం వల్ల 25-30 ఏళ్ళు, అంటే అడిషనల్ ఇంకొక 2-3 ఏళ్ళు వస్తుందా అనే రిజల్ట్స్ గురించి ఈ ప్రయత్నం అంతా కూడా. సార్, రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత లైక్ కొంతమందిలో చూస్తుంటాం మనం, వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వర్కింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, లైక్ ఎన్ని రోజుల తర్వాత నడవచ్చు, ఎంతసేపు తర్వాత లైక్ కూర్చోవచ్చు, దీనికి ఎంత రెస్ట్ అవసరం, ఎలాంటి మెడికేషన్ అవసరం, ఫిజియోథెరపీ అవసరం ఉంటుందా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆపరేషన్ జనరల్ ఇదేంటంటే సర్జరీ చేసిన 6-8 గంటల్లో కూడా నుంచున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చాలా తక్కువ ఆన్ ద డే ఆఫ్ ద సర్జరీ. ఎక్కువ మంది నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయడం, నడవటం. ఫిజియోథెరపీలో ముఖ్యమైన ఎక్సర్సైజు ఒక మోకాలు చాపటం అనేది వన్ అండ్ ఓన్లీ మెయిన్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజు సరే మీ అంతటి మీరు కూడా చేసుకోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక నెల రోజులు ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి ఒక పూట పిలిపించుకోవటం, మిగతా 3-4 పూటలో ఈయన ఏదైతే నేర్పించారో ఎక్సర్సైజ్ని దగ్గరుండి ట్యూషన్ టీచర్ లాగా అది మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళు కంటిన్యూ చేయటం అనేది ఫిజియోథెరపీ.
చాలా యాక్టివ్ పీపుల్ని కూడా చూసాం. అంటే 2 కాళ్ళు చేయించుకుని ఒక వారం రోజుల్లో, ఒక 2 రోజుల్లో డిశ్చార్జ్ అయిన వాళ్ళని చూసాం. ఇవాళ దాదాపు 1 కాలు చేయించుకున్న వాళ్ళు అందరూ 2 రోజుల్లో ఇంటికి వెళ్తున్నారు. 36 అవర్స్లో కూడా డిశ్చార్జ్ చేస్తున్నాం చాలామందిని. 2 కాళ్ళు చేయించుకున్న వాళ్ళు వారం రోజుల్లో ఇంట్లో పనులు చేసిన వాళ్ళని చూసాము. 3 వారాల్లో మగాళ్ళని కార్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని చూసాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 1 మంత్లో చాలా మటుకు రికవరీ. 2 మంత్స్కి చాలా బాగుంటారంటే 2 కిలోమీటర్లు నడవటం అనుకోండి, మెట్లకి దిగడం, చాలా మటుకు 90% మంది 2 మంత్స్లో చాలా నార్మల్సీ వైపు వస్తారు. చాలామంది 2 మంత్స్కి వాళ్ళ పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళిన సందర్భాలు కూడా చాలామందిని చూసాము. కొంతమందిని నాకు తెలిసి ఒక 4-5 పేషెంట్లు తిరుపతి మెట్లు ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కి దిగొచ్చి నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. వండర్ సార్ అసలు నిజంగా, ఎందుకంటే ఇంత సివియర్ పెయిన్స్తో సఫర్ అవుతూ సర్జరీ తర్వాత అలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ రియల్. సమ్ పీపుల్ కొంతమందిని ఈ టెన్నిస్ ఆడటము, బ్యాడ్మింటన్ ఆడటం కూడా చూస్తాం, కానీ ఇండియాలో ఈ సంఖ్య తక్కువ. ఫారిన్ కంట్రీస్లో నేను ఆడుకోవాలి అనే దృష్టితోటి ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే రాక్ క్లైంబింగ్ కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.